చూడు లేతగా ఎంత బాగున్నాయి చూసేదానికి. దీంతో ఏం చేసుకుంటే బాగుంటుంది చెప్పండి? ఏ కర్రీ చేసినా అంతే. ఇంకా అదర్స్ ఇవి వాటర్ క్యాన్లు కట్ చేసి ఒక్కో దాంట్లో ఒక్కో ప్లాంట్ వేస్తున్నాను. దీంతో పర్పుల్ లాంగ్ వంకాయ కూడా వేస్తున్నాను. అది కూడా బాగా సాఫ్ట్గా బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ వంకాయలు కూడా ఆకులకి మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తాయండి. అప్పుడప్పుడు చూసుకొని మనం తీసేసుకుంటూ ఉండాలి. చేతితో తీసేసుకుంటే స్టార్టింగ్లోనే పోతాయి. ఎక్కువ అయితే మళ్ళీ ప్లాంట్ రూట్స్ దాకా స్ప్రెడ్ అయ్యి ప్లాంట్ ఎంత చనిపోతుంది. ఇవి చిన్న చిన్న పాట్లో వేస్తాం కదా మనం పాటింగ్ మిక్స్ చేసేటప్పుడు మంచిగా ఎరువులు ఇచ్చి అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే బాగా కాపు వస్తుందండి మనకి. ఇలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ప్లాంట్స్. ఇప్పుడు మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఎరువులు ఇచ్చినా కానీ సకాలంలో వర్షాలు లేకుండా క్లైమేట్ సహకారం లేకపోతే ఆ గ్రోత్ ఉండదు, ఆ ఫ్రెష్నెస్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను. గ్రీన్గా ఎంత బాగుందో చూడండి, ఫ్రెష్గా. మనం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ హార్వెస్ట్ చేసిన తర్వాత బాగా గ్రోత్ రావాలంటే పౌడర్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇస్తే మళ్ళీ కాయలు బాగా వస్తాయి, ఆకుకూరలు కూడా బాగా వస్తాయండి. ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ అయితే ఆకుకూరలకు ముందు స్టార్ట్ చేయొచ్చు గార్డెనింగ్. ఇవి ఈజీగా పండించుకోవచ్చు. చిన్న చిన్న టబ్బుల్లో వేసుకొని ప్లేస్ లేని వాళ్ళు కూడా ఈజీగా ఈ గార్డెనింగ్ చేయొచ్చు. చూసారు కదా పాలాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనం చేత్తో మనం కట్ చేసుకొని మనం వండుకో తింటే ఆనందం వేరేగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు తోటకూర కూడా ఉందండి, కొంచెం కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్. ఇవి 3 ప్లాంట్లు ఉన్నాయండి. ఆ పక్కన ఉంది, ఆ పక్క దానికి 2 కాయలు కాసి. దీనికి ఫస్ట్ ఫ్రూట్ ఇది డార్క్ పింక్ వెరైటీ, చాలా స్వీట్గా ఉంది, టేస్ట్ అయితే భలే ఉంది. చూడండి ఇది హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. బాగుందా? నేనైతే నెక్స్ట్ ఫ్రూట్ కోసం వెయిటింగ్ అండి. ఇక్కడ టమాటా వెరైటీస్, గ్రేప్ వైన్, చెర్రీ టమాటా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా కాస్తే కానీ తెలియదు ఏమి వస్తాయని. ఇంకా 10-15 రోజులు అయితే ఇవన్నీ తెలుస్తాయండి ఏమేమి ఉన్నాయి వెరైటీలన్నీ. బంతి టమాటా మొక్కలు అంటే నాకు భలే ఇష్టం అండి. వాటి దగ్గర మంచి ఫ్లేవర్ వస్తుంది కదిలే కానీ. అది చాలా ఇష్టం నాకు, అందుకని ఎక్కువగా స్పెండ్ చేస్తాను వీటి దగ్గర నేను. చెర్రీ టమాటా మార్కెట్లో దొరకని ఇవి ఎక్కువ వేసాను నేను ఈసారి. చూడండి గోంగూర ఉంది, కామన్ చాకు ఉంది, బెండకాయలు వేస్తున్నాను. ఈ గోంగూరలో కూడా ఇవి తెల్ల గోంగూర పుల్లగా ఉంటుందండి, పులుపు వెరైటీ, చాలా టేస్ట్ ఉంది. మామూలు తెల్ల గోంగూర పులుపు లేకుండా ఉంటుంది కదా, అది అంత టేస్ట్ అనిపించింది నాకు. ఇది బాగుంది టేస్ట్. ఫ్లవర్ కూడా చూడు పింక్, డార్క్ పింక్గా వెళ్ళి అందంగా ఉన్నాయి, మందార పుల్లాగా ఉన్నాయి చూసేదానికి. ఈ వెజిటబుల్స్ అన్ని హార్వెస్ట్ చేశాను కదా, వీటితో మీకు కొన్ని రెసిపీస్ చూపిస్తాను. నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఎలాగుందండి మా మిద్దె తోట? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మన టెర్రస్ మీద కలర్ఫుల్ హార్వెస్ట్ బాగుంది కదా. చూడండి ఏమేమి కోసానో చూపిస్తాను. ఇది ఎల్లో పంప్కిన్, తెల్ల గోంగూర, కొంచెం కరివేపాకు, రెడ్ లాంగ్ బీన్స్, ఈ నెల్లూరు వంకాయలు, ఇవి పొట్లకాయలు, దేవుడికి ఫ్లవర్సు, ఇది డ్రాగన్ ఫ్రూట్, పాలకూర, ఇది తెల్ల గల్జేరు. బాగుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.